హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు చికెన్ పులావ్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది చికెన్ పులావ్ అయితే కొత్త ఏం కాదు కదా, అందరికి తెలిసిందే కదా. రెగ్యులర్గా కాకుండా నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచుల చెక్క, ఒక 3 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, ఒక స్టార్ అనస, కొంచెం బండ పువ్వు, జాపత్రి, ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వరకు జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగానే కడిగి తీసుకున్నానండి చికెన్ని. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వరకు తీసుకున్నాను, విత్ స్కిన్తో తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు మిరియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను. నేను ఇక్కడ కారం అయితే ఏం యాడ్ చేయట్లేదండి, ఇంకా పసుపును కూడా వేయట్లేదు. నేను కొంచెం కొత్తగా చేసి చూపిస్తున్నాను. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇదంతా ఓసారి కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకులు, కొంచెం పుదీనా ఆకులు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకుందాం. పెరుగు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను తీసుకుంది పాత బియ్యం కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. 1 గంట పాటు నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగినట్టు అనిపిస్తే ఇక్కడనే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఎసరు వచ్చేంత వరకు మసలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులోకి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంతా చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఎసరంతా దగ్గర పడింది. ఇప్పుడు ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇంకా దమ్మేసుకోవడమేనండి. ఒక 4 నిమిషాల పాటు చిన్న మంట మీద దమ్మేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. అప్పుడే తీస్తే కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా. చక్కగా రైస్ పొడి రావాలంటే ఒక 10-15 నిమిషాలు ఆగి తీస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.